మాది పాలమాకుల. నా పేరు సునీత. మాది కోల సునీత నా పేరు. నేను కూరగాయల బేరం చేసుకుంటా. నేను పొద్దున 7 గంటలకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయినా. నేను మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసరికి నాకు ఇంటి తాళం వేసినట్టే ఉన్నది. బీరువా తాళం చేయి పలగొట్టి 1,30,000 రూపాయలు తీసుకున్నారు. నా బిడ్డ గొలుసులు, నా గొలుసులు, నా కొడుకు చైను తీసుకున్నారు. బట్టలు కూడా ఎత్తుకొని పోయిండ్రు. ఇక ఇంతకు మించి నాకు ఈ పోలీసులకు నేను ఫిర్యాదు అయినా. ఆ పోలీసు వాళ్ళు వచ్చి రాసుకొని పోయిండ్రు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నా. నా పైసలు నాకు ఇప్పియాలని నేను అందరికీ దండం పెట్టి దయచేసి నేను మొక్కుకుంటూ నా పైసలు నాకు ఇప్పిమని చెప్పి నేను పోలీసులను కోరుకుంటున్నా. నేను పొద్దున్న 7 గంటలకు తాళం వేసిపోయినా. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసరికి వేసిన తాళం వేసినట్టే ఉన్నది. బయట తాళం చేయి ఉండే. నా దగ్గర ఉన్న తాళం చేయిలు నా దగ్గరనే ఉన్నాయి. బయట తాళం చేయి ఒకటి పాత తాళం చేయి ఉంటే ఆ తాళం చేయితోటి తాళం తీసి లోపలికి వచ్చిండ్రు. లోపలికి వచ్చి బీరువా వల్ల కొట్టి నేను గ్రూప్లో తీసుకొచ్చుకున్నా. డాక్టర్ గ్రూప్లో వెలుగులా నేను 1,00,000 రూపాయలు రాయించుకున్నా. 1,00,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. నేను ఆ 1,00,000 రూపాయలని 30,000 ఉండేనే ఇంట్లో. అవి గొలుసులు ఎండి 30 తులాలు పోయింది. 1,30,000 పైసలు పోయినాయి. తీసుకొని పోయిండ్రు. మళ్ళీ ఎప్పటివల్లనే తాళం వేసి పెట్టిపోయిండ్రు. నాకు పోలీసు వాళ్ళకు నేను చెప్పిన నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నా. ఇక్కడిక్కడ వెళ్ళే చూసుకుంటూనే చేసిండ్రు. నేను ఎక్కడుంటా, నేను కూరగాయల బేరానికి పోయింది, నేను సిద్దిపేట పోయింది, ఇంటికి వచ్చింది చూసుకుంటా కనిపెట్టుకుంటూనే చేసిండ్రు ఆ పని. వాళ్ళు ఎవ్వరో తెలుసుకొని నాకు పట్టియాలి, నా పైసలు నాకు ఇప్పియాలని కోరుకుంటాను.